లిక్కరు, బీరు తాగుట్ల మనల్ని బీటీ చేసేటోళ్ళేరని మళ్ళోసారి మన తాగుబోతన్నలంతా తమ సత్తాను బాటిలెత్తి సాటిర్రు. దక్షిణాది రాష్ట్రాల మందు తాగుట్ల మన దరిదాపులో ఎవ్వరు కూడా లేరు. పర్ క్యాపిటల్ లెక్కల ప్రకారంగా రాష్ట్రంలో సగటున ఒక్క మనిషి 9 లీటర్ల మందు, ఏం తక్కువ 11 లీటర్ల బీర్ను కడుపుల పోత వస్తున్నారట. ఇది సగటు లెక్కలే సుమి. అసలు లెక్కలు ఇంతకు 4 గింతలున్నా ఆశ్చర్యం లేదు. రోజుకు పుల్లు లేపేటోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు మన తాన. ఈ లెక్కను చూస్తే ఏడాదిలో కాదు 15 రోజులనే 11 లీటర్ల మందును కథం పట్టించే బెంజు బండ్లు ఉంటారు ఒక్కోలు. లిక్కర్ తాగుట్టనే కాదు, లిక్కర్ తోటి ఆమ్దాని కమాయించుట్లో కూడా మనమే తోపులం ఉన్నాము. దక్షిణాదిలో లిక్కర్ మీద ఆమ్దానిలో తమిళనాడు తర్వాత తెలంగాణనే టాప్ ఉన్నది. తమిళనాడులో మనకంటే ఎక్కువనే లిక్కర్ రేట్లు, అందుకే తక్కువ సేల్స్ ఉన్నా కూడా ఆమ్దాని అయితే ఎక్కువనే ఉంది. 2022-23 సంవత్సరానికి తెలంగాణలో 33,268 కోట్ల ఆమ్దాని వస్తే ఆంధ్రాలో 23,804 కోట్ల ఆమ్దాని వచ్చింది. కర్ణాటకలో 29,790 కోట్ల ఆమ్దాని వచ్చింది. అందరికంటే తక్కువ కేరళనే తాగుతున్నట్టున్నారు. ఆడ మందు మీద 16,189 కోట్ల ఆమ్దానే వచ్చింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లెక్కలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. లిక్కర్ పాలసీనే చేంజ్ చేద్దామని అంటున్నది. ఊర్లలో దుకాణాల మందు అమ్మితే కూడా చర్యలు ఉంటాయని చెప్తున్నది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో అందుబాటులకు మందు పథకం కింద మస్తు వైన్స్లకు పర్మిషన్లు ఇచ్చారు. బళ్ళ కంటే ఎక్కువ బార్లకే పర్మిషన్లు ఇచ్చారని ప్రతిపక్షాలు అంటుంటాయి. మంది బాగుండే ఏరియాలనే మందు షాపులకు పర్మిషన్ ఇచ్చి పర్మిట్ రూమ్లు పెట్టి వాళ్ళ కృపకు పాత్రులయ్యారు అప్పటి సర్కారోళ్ళు. మరి ఇప్పటి సర్కారేమో మహారాజా పోషకుల సొంటి తాగుబోతులను చిన్న చూపు చూస్తున్నట్టే తెలుస్తున్నది. తాగుడు తక్కువ చేపియాలని ఇకమతులు చేస్తున్నది. మరి చూడాలి, మందు తాగే అన్నలకు ముందు ముందు మందు కష్టాలు తప్పేటట్లు లేవు అనిపిస్తున్నది.